జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హిందూ బంధువులందరికీ కూడా మొహమాటం లేకుండా చెప్తున్నా, హిందూ బంధువులందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక విశేషమైన వార్తను ఒకదాన్ని తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలి. డైరెక్ట్గా పాయింట్కి వస్తా. మన దేశంలో సోమనాథ్ దేవాలయం గురించి తెలియని హిందువులు ఉండరంటే ఉండరు. ఏమంటారా? సోమనాథ్ దేవాలయం మన దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ జ్యోతిర్లింగం కూడా ఒకటనమాట. చెప్పాలంటే ఇది మొదటిది. ఈ సోమనాథ్ దేవాలయాన్ని క్రీస్తు పూర్వం 997 సంవత్సరంలోనే అప్పటి మన హిందూ చక్రవర్తులు దీన్ని నిర్మించారు. ఈ సోమనాథ్ దేవాలయంలో సోమనాథేశ్వరుడు ఉంటాడనమాట. ఇకపోతే ఈ సోమనాథ్ దేవాలయంలో ఒక విశిష్టమైనటువంటి ఒక శివలింగం ఉండేదంట. ఆ శివలింగానికి కొన్ని విశిష్టమైన శక్తులు కూడా ఉన్నాయి. ఆ శివలింగం సోమనాథ్ ఆలయంలో ప్రతిష్ఠించునిందనమాట. సహజంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా శివలింగం అంటే ఎట్లుంటుంది? భూమి మీదనే కదా ఉంటుంది. భూమి మీద ప్రతిష్ఠిస్తారు. కానీ ఈ సోమనాథ్ ఆలయంలో ఉన్నటువంటి ఈ శివలింగం భూమి మీద కాకుండా గాలిలో ప్రతిష్ఠించున్నారంట. చూడండి ఎంత గొప్ప విషయమో. అంటే ఈ మ్యాగ్నెటిక్ పవర్స్ ఉంటాయి కదా, ఆ మ్యాగ్నెటిక్ పవర్స్ మూలంగా ఈ శివలింగం భూమిపైన కాకుండా గాల్లోనే ఉండిందనమాట. నేను చెప్తాను నిజమే, మీరు వినేది కూడా నిజమే. దీంట్లో లోటుపాట్లు అయితే ఎంత మాత్రం కూడా లేవు. ఓకేనా? ఇకపోతే 1026వ సంవత్సరంలో అప్పట్లో మన దేశంలో ఉన్నటువంటి మన హిందూ రాజులు వీళ్ళు ఎప్పుడన్నా కలిసి వచ్చింటే మన బతుకులు ఈరోజు ఈ మారి ఉండవు. వీళ్ళు ఏంటంటే ఒకరి మీద ఒకరు ఈ ఆధిపత్యం కోసం కొట్టుకొని చేస్తా వీళ్ళు పాటికి వీళ్ళు ఉన్నారు. ఒకరిపైన ఒకరు యుద్ధాలు చేసుకుంటా ఒకరినొకరు బలహీనపరుచుకుంటా ఉన్నారు. సరిగ్గా ఆ టైంలోనే దురాక్రమణదారుడైనటువంటి గజనీ మహమ్మద్ మన దేశం పైన దండయాత్రకు వచ్చినాడు. సోమనాథ్ దేవాలయం గురించి ఉన్నటువంటి గజనీ మహమ్మద్ ఇక ఈ గుజరాత్ పైన దండయాత్ర చేశాడు. అప్పటికే అనేక యుద్ధాలతో బలహీనుడైపోయినటువంటి సౌరాష్ట్ర రాజు, ఇక్కడ సౌరాష్ట్ర అంటే గుజరాత్ అని అర్థం అనమాట, ఆ సౌరాష్ట్ర రాజు పేరు భీమ్ ప్రథమ్ను ఈ దురాక్రమణదారుడైనటువంటి ఈ గజనీ మహమ్మద్ ఓడించి సోమనాథ్ దేవాలయంలో ఉన్న నిధులన్నిటిని కూడా కొల్లగొట్టి తీసుకోమైనాడు. ఎంత దారుణమో చూడండి. కనీసం మనం ఉన్నాం ఈ దేశంలో, ఎవరైనా కావచ్చు పరాయి మతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రార్థనా మందిరాలు కావచ్చు ఏటినైనా మనం తగులుతామా అంటాలే లేదే. మరి వాళ్ళు వచ్చి మన దేవాలయాన్ని ఎట్ట తగులుతారు? అది కూడా జ్యోతిర్లింగాల్లో మొదటైనటువంటి సోమనాథ్ దేవాలయాన్ని వాళ్ళు ఎట్ట కోలగొడతారు? ఇంకా చూడండి, ఇంకా మేట చూడండి. ఈ సోమనాథ్ దేవాలయాన్ని దాన్ని అంతా కూడా కొల్లగొట్టి ఆ నిధులన్నీ కూడా ఎత్తుకోపోయినప్పటికి కూడా ఇంకా విలువ గట్టలేనటువంటి ఆభరణాలు, బంగారం, ఈ మరకత మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు అన్ని కూడా ఇంకా ఉన్నాయంట. దాంతో వాడికి ఇంకా ఇన్ఫర్మేషన్ అందిపోయింది. తర్వాత మళ్ళీ ఈ గజనీ మహమ్మద్ మొత్తంగా 17 సార్లు మన సోమనాథ్ దేవాలయం పై దాడి చేసి మన సోమనాథ్ దేవాలయంలో ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని కూడా కొల్లగట్టినాడు. అంతేకాకుండా వీడి జాతి లక్షణాన్ని చూపించాడు. అది ఎట్లంటే పోతా సోమనాథ్ దేవాలయంలో ఉన్నటువంటి విశిష్టమైన మన మహాశివలింగాన్ని బద్దలు కొట్టి అందులో ఉన్నటువంటి కొన్ని మొక్కలను ఓడితో పాటు తీసుకోమైనాడు. ఓడి ఇంతగా ఏం చేస్తాడు రా అని మీరు అనుకుంటారేమో. చెప్తే అది కూడా తన సింహాసనం కింద ఓడి కాళ్ళ కింద మెట్లుగా దాన్ని వేసుకున్నాడు. ఎంత మహాపాపమో. నేను ఒక మాట చెప్పాలా, ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఏమన్నా ఇరాన్ దేశాలు ఏమన్నా బాగుపడినట్టు ఏమన్నా ఉన్నాయా? ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేసి ఆగిపోయిందా కానీ నేల నాకుతారు వాళ్ళు. ఇప్పుడంతా ఏం బాగుపడినారు? మన దేశం మీద దాడి చేసిన వాళ్ళు, మన దేవాలయాలు కొల్లగొట్టిన వాళ్ళు ఏడ బాగుపడినారు వాళ్ళు? ఆలోచించండి ఒకసారి. కానీ అక్కడ ఒక విషయం ఒకటి జరిగింది. అది ఏందయ్యా అంటే వాడు ఈ మహాశివలింగాన్ని ధ్వంసం చేసినాడు కదా, దాంట్లో మిగిలిపోయినటువంటి కొన్ని ముక్కలను అప్పటి సౌరాష్ట్రలోని ఒక అగ్నిహోత్రి బ్రాహ్మణ కుటుంబం ఆ ముక్కలను దాచిపెట్టింది. అంటే 1000 సంవత్సరాల క్రితం మన సోమనాథ్ దేవాలయంలోని ఈ మ్యాగ్నెటిక్ పవర్స్ ఉన్నటువంటి ఈ మహాశివలింగం యొక్క ఆ విరిగిపోయిన ముక్కలను ఆ అగ్నిహోత్రి బ్రాహ్మణ కుటుంబం దాచిపెట్టిందనమాట. ఇక 1000 సంవత్సరాల పాటు ఆ కుటుంబం ఆ శివలింగం యొక్క ఆ భాగాలను వాళ్ళ వారసులకు అందరికి కూడా ఇచ్చుకుంటా వచ్చారు. అంటే వాటిని సంరక్షిస్తా కాపాడుకుంటా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ అగ్నిహోత్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారసుడైన సీతారామ శాస్త్రి గారు ఇప్పుడు బయటకు వచ్చి ఆ శివలింగం యొక్క కథను, ఆ శివలింగం యొక్క మహత్వాన్ని తెలియజేశాడనమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలా, అగ్నిహోత్రి బ్రాహ్మణుడైన సీతారామ శాస్త్రి గారు నేరుగా మీడియా దగ్గరికి పోకుండా మొదట ఏం చేశాడంటే ఆయన తెలివిగా ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారిని సంప్రదించాడు. అర్థమవుతుందా? అప్పుడు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు ఆ శివలింగం యొక్క
ఆ భాగాల గురించి లోతుగా అధ్యయనం చేసినాడు. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయంట. తర్వాత 100 సంవత్సరాల క్రితమే, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి జయేంద్ర సరస్వతి గారు ఈ శివలింగం యొక్క భాగాలను అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత సోమనాథుని మహాశివలింగం వెలుగులోకి వస్తా అని చెప్పేసి 100 సంవత్సరాల ముందే చెప్పినారంట. అంటే అప్పటికి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండిందా, లేకపోతే ఆయనకు ఆ విధంగా అనిపించి చెప్పినాడో భగవంతుడికే తెలియాల. ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఆ మహాశివలింగం యొక్క ఆ భాగాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా ఆ శివలింగం యొక్క భాగాలు ఇప్పటికి కూడా ఆ మ్యాగ్నెటిక్ పవర్స్ అయితే కలిగి ఉండటం ఇక్కడ ఒక గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు మీకు తెలిసిందే, ఏది ఈ అయస్కాంతం ఉంటుంది, అది పెద్దదైనా చిన్న చిన్న ముక్కలైనా కూడా ఆ పవర్స్ అయితే వాటికి పోవు. అదేవిధంగా ఈ మహాశివలింగంలోని ఆ భాగాలు కూడా అవి ఇప్పటికి కూడా ఆ మ్యాగ్నెటిక్ పవర్స్ అయితే అట్టే కలిగి ఉన్నాయంట. అంటే చూడండి, మన మహాశివలింగాన్ని కాపాడుకోవడానికి 1000 సంవత్సరాల సమయం పట్టింది. అది కూడా కేవలం కొన్ని భాగాలు మాత్రమే. కేవలం మనలో ఉన్నటువంటి అనైక్యత మూలంగానే. అర్థమవుతుందా? అప్పట్లో ఈ మొఘలాయులు, బ్రిటిష్ వాళ్ళు మనల్ని వాళ్ళ పాదక్రాంతులు చేసుకొని, మనల్ని బానిసలు చేసుకొని మనల్ని పాలించారు, మనల్ని ఆడించారు. అయినా కూడా మనం మన చరిత్రను మర్చిపోయి మన చరిత్రను చూసి బుద్ధి తెచ్చుకోకుండా ఇప్పటికీ మనం కులాలని, వర్ణాలని, వర్గాలని, భాషలని, ప్రాంతాలని విడిపోయి గ్రూపులు కట్టి కొట్టుకొని దాచాం. ఇప్పటికి కూడా ఇకనైనా మారితే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మనం కాకపోయినా ఇప్పుడు మనం బాగానే ఉంటాం, రేపు మన పిల్లలు బానిసలుగా మారిపోవాలి ఈవిడో ఒకటి కింద. అదైతే మాత్రం తప్పనే తప్పదు. అర్థమవుతుందా? లేదంటే చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. అర్థం చేసుకుంటే అర్థం చేసుకునేట్టు. అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.